లాగొద్దు లాగొద్దు అన్నాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నాం కరెక్ట్గానే మళ్ళీ అందరూ చూసుకునేది కెమెరామెన్ కూడా మళ్ళీ దిగుతారు వీళ్ళందరూ మళ్ళీ ఇలా దిగుతారు ఏమి కూడా నీకు వీడియో నువ్వు చెప్తారంటే లేదు లేదు ఏమండి అటో అయితే వెళ్ళండి సార్ ఏమండి సార్ అయ్యా అన్నా మొదలు పెట్టచ్చా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. 4 సంవత్సరాలు 6 నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ బయటికి తీసుకొచ్చినందుకు, ప్రజల తరపున నిరంతరం పోరాడినందుకు, దొంగ కేసు బనాయించి ఈ రోజుతో 28 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్లో పెడతాం జరుగుతుంది. పోలవరం గురించి మాట్లాడినందుకే ఈరోజు ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. నిరుద్యోగ యువకులకి పరిశ్రమలు తీసుకురండి అడిగినందుకే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఆంధ్ర రాష్ట్రానికి జలాలు కోసం మీరు పోరాడండి అని అడిగినందుకే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. వాళ్ళు చేస్తున్న అవినీతి, ఇసుక, మద్యం, మైన్స్, ఈ అన్నిటిపైన అడిగినందుకే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేసే ముందల 3,000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అన్నారు. దాని తర్వాత అది కేవలం 370 కోట్ల రూపాయలని మాట మార్చారు. ఇప్పుడు నిన్న కోర్టులో 27 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మళ్ళీ మాట మార్చడం జరిగింది. అంటే ఇదంతా చూస్తుంటే కేవలం కక్ష సాధింపుతో ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారని ఈరోజు ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం జరిగింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సైబరాబాద్ అని తెలంగాణలో చెప్పుకుంటున్నారంటే దానికి కారణం, దానికి పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు జరిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ప్రైవేట్ ప్రభుత్వాల ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి, మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్. న్యాయం అందేదానికి ఆలస్యం అవ్వచ్చు కానీ జస్టిస్ కెనాట్ బి డినైడ్. న్యాయం మా వైపు ఎప్పుడు నిలబడుతుంది. 1992లో ఆనాడు కుటుంబం కోసం పరిశ్రమ కూడా స్థాపించి, తల్లి కానివ్వండి, బ్రహ్మని కానివ్వండి, నీతి నిజాయితీతో సంపాదిస్తే ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టి రాజకీయాలు చేశాం. గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ కుటుంబం చేయని విధంగా మా ఆస్తులు స్వచ్ఛందంగా మేము ప్రకటించాం.
మాకున్న ప్రతి ఎకరం, ప్రతి గజం, ప్రతి రూపాయి ప్రజల ముందర పెట్టాం. దాంట్లో ఒక్కటి కూడా తప్పని నిరూపించలేకపోయింది ఈ ప్రభుత్వం. ఆనాడే ఆఫర్ ఇచ్చా, దీనికన్నా ఒక్క రూపాయి మా దగ్గర ఎక్కువ ఉందని నిరూపిస్తే మా ఆస్తులంతా తిరిగి నిరూపించిన వ్యక్తికి రాసిస్తానని, ప్రతి ఆస్తి ఇస్తానని నిరూపించలేకపోయారు. గతంలో షెల్ కంపెనీలు అన్నారు, అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు చివరికి ఆ 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ఉన్న పార్టీ, క్రమశిక్షణ ఉన్న పార్టీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక పద్ధతి ప్రకారం మేము నడిచాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిటికేసి ఉంటే ఈరోజు ఈ పిచ్చి జగన్ రోడ్ల పైన తిరిగేవాడా, పాదయాత్ర చేసేవాడా అని ఆలోచించమంటున్నా. ఎస్, 2014లో మేము సభ్యత్వం చేశాం, 2016లో సభ్యత్వం చేశాం, 2018లో కూడా మేము సభ్యత్వం చేశాం. అదేవిధంగా 2022 ఏప్రిల్లో కూడా మేము సభ్యత్వం చేశాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము 100 రూపాయలు. మా అకౌంట్లు, పార్టీ అకౌంట్లు చూడండి. 2014 నవంబర్, డిసెంబర్, జనవరి, 2016 నవంబర్, డిసెంబర్, జనవరి, 2018 నవంబర్, డిసెంబర్, జనవరి, 2022 కోవిడ్ వల్ల మా సభ్యత్వం లేట్ అయింది. ఏప్రిల్ మాసంలో తీసుకుంటే, అకౌంట్లో తీసుకుంటే దాంట్లో క్లియర్గా దాదాపు 1300 బ్రాంచుల్లో మా కార్యకర్తలు చెమటోర్చి గడప గడపకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అందించి 100 రూపాయల రుసుము తీసుకుని ఆ అకౌంట్లో, ఆ బ్రాంచుల్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీ మెయిన్ అకౌంట్కి కూడా వస్తాం జరిగింది. ఆనాడు కార్యకర్తలు ఇచ్చిన హామీ మేరకు మేము ఇన్సూరెన్స్ కూడా కట్టాం. దాదాపు 110 కోట్ల రూపాయలు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందించాం. అంత అద్భుతమైన ప్రమాద బీమా పథకం పెట్టిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మమ్మల్ని చూసి ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఆ మోడల్ కాపీ కొట్టినాయి. ప్రజలందరూ కూడా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయరు, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు అవినీతి చేయరని ప్రజలు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినా ఇప్పుడు కూడా భయపడుతున్నారు. అందుకే మేము విసులు కొడితే కేసు, కొవ్వొత్తులు పట్టుకుని బయటకు వస్తే కేసు, ఒక పోస్టర్ పట్టుకుని రోడ్డు పైన నడుస్తే కేసు. ఎందుకండి ఇంత భయం? అంతెందుకు, నిన్న నేను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి అమరావతిలో మా ఇంటికి వెళ్తుంటే ప్రతి జంక్షన్లో 100 మంది పోలీసులు రోపు రెడీ. అంటే మా నాయకులు బండ్లు వస్తుంటే ఆపేదానికి ప్రయత్నిస్తారు. ఈరోజు విజయవాడలో నేను అమరావతిలో బయలుదేరి ఇక్కడ రాజమండ్రికి వస్తుంటే అడుగడుగున మా నాయకుల్ని ఆపుతున్నారు. ఎందుకే మీకు అంత భయం? ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్నా, మా నాయకులన్నా, ఆ పసుపు జెండా అన్నా మీకు భయం అని సభాముఖంగా అడుగుతున్నా. ఇంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు వీళ్ళు. మన కోర్టులో ఏం చెప్పారు? ఇన్నర్ రింగ్ రోడ్లో 41A ఇస్తామని, ఫైబర్ గ్రిడ్లో లోకేష్కి ఎలాంటి పాత్ర లేదు, ఏమైనా ఆధారాలు ఉంటే 41A నోటీస్ ఇచ్చి పిలుస్తాం, దయచేసి ఇన్వెస్టిగేషన్తో కోఆపరేట్ చేయమని చెప్పింది ఈ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా ఆలోచించాల. మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మీకు సేవ అందించాం. అధికారంలో ఉన్నప్పుడు మీకోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కర్నూలు వరదలు వస్తే ప్రభుత్వం కన్నా ముందల స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న కోవిడ్ వస్తే మాస్కులు అందజేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎంపీ నాని అన్న ఇప్పుడే చెప్పినట్లు ఆనాడు ఉత్తరాఖండ్లో తెలుగోలు వరదల వల్ల ఇరుక్కుపోతే ప్రత్యేక విమానం సొంత డబ్బులతో వేసి అక్కడ ఒకటే అడిగేవారు, తెలుగులో అయితే ఫ్లైట్ ఎక్కండి, నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. అంతేకాదు, ఎయిర్పోర్ట్లో వదిలేస్తాం కాదు. ఆనాడు బాగా గుర్తు, నాని అన్న బస్సులు కూడా వేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి వ్యక్తిని ఇంటికి పంపించే వరకు బాధ్యత తీసుకుంది తెలుగుదేశం పార్టీ. ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అది
ఆంధ్ర రాష్ట్రం ప్రజల పట్ల మా పార్టీకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి. ఈరోజు కూడా ములాఖాత్ అయిన తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని అడిగితే, మీ పోరాటం ఆపద్దు కానీ శాంతియుతంగా పోరాడండి అని ఈరోజు కూడా ఆయన చెప్పారు. 28 రోజులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినా ఎలాంటి అధైర్యపడకుండా ప్రజల తరపున పోరాటం చేయండి కానీ శాంతియుతంగా చేయండి అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. న్యాయం గెలుస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మా నాయకుడు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏనాడు తప్పు చేయలేదు. గతంలోనే నేను చెప్పా, లోకేష్గా నేను ఒక్క పొరపాటు చేసిన, ఒక్క తప్పు చేసిన నన్ను జైలుకి పంపించే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే మా తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. న్యాయ పోరాటం మేము చేస్తున్నాం. ఈరోజు ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ కూడా తీర్పు మండేకి పెట్టారు. 17A పైన కూడా మేము సుప్రీంకోర్టులో ఇప్పటికీ వాదనలు వినిపించాం. అది కూడా మండే మళ్ళీ హియరింగ్కి వస్తుంది. ఈ లోపల ఎట్లాగో మేము మా దీక్షలు కొనసాగిస్తాం. అంతేకాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మేము పిలిపించాం. రేపు సాయంత్రం 7 ఇంట్లో ఉన్న లైట్లను ఆఫ్ చేసి ఇంటి ముందరికి వచ్చి కొవ్వొత్తు కానివ్వండి, కాగడాలు కానివ్వండి, లేదంటే సెల్ ఫోన్లో ఉన్న ఫ్లాష్ ఆన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపాలని కూడా మేము కార్యక్రమానికి పిలిపించాం. ముందు 370 కోట్లు అన్నారు, మళ్ళీ నిన్న 27 కోట్లకు వచ్చి ఆగింది. తప్పు బ్రదర్, 3000 కోట్లు అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఇంకో వారం పోతే 0 ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్తారు. ఎందుకంటే మేము ఏనాడు అవినీతి చేయలేదు, చేయాల్సిన అవసరం మాకు లేదు. నీతి నిజాయితీగా 1992 నుంచి తల్లి కానీ 2013 నుంచి బ్రహ్మని కానీ ఒక క్రమశిక్షణ పట్టుదలతో హెరిటేజ్ నడిపించారు. సంపాదించిన డబ్బులు ప్రజల కోసం మేము ఖర్చు పెట్టాం. అది ఈ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. ఇదేం క్వశ్చన్ స్వామి? మా తల్లి ముఖ్యమంత్రి గారి కూతురు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి కూతురు, ముఖ్యమంత్రి గారి భార్య. ఏనాడైనా బయటికి వచ్చారా? ప్రమాణ స్వీకారం తప్ప ఏ కార్యక్రమానికైనా మా తల్లి హాజరైందండి? ఈరోజు కుటుంబం మొత్తం రోడ్డుపైకి తీసుకొచ్చింది ఈ వైకాపా ప్రభుత్వం, ఈ పిచ్చి జగన్. మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం. ఎస్, దాదాపు 3 వారాలు నేను ఢిల్లీలో ఉన్నాను. ఎంపీలందరూ నాయకత్వంతో రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు అందరినీ కలిసాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తప్పు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. ఆయన అనేక దశాబ్దాలుగా మేము అందరం చూసాం, దాదాపు 4.5 దశాబ్దాలుగా మేము చూసాం. తప్పు చేసే వ్యక్తి ఆయన కానే కాదు, కడిగిన ముత్యంలాగా ఆయన బయటికి వస్తారని వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా చెప్తాను జరిగింది. ఒక్క నిమిషం. ఫండ్స్ అన్ని కూడా రాజకీయ పార్టీల ఫండ్స్ అన్ని కూడా ఈసీ పరిధిలోకి వస్తాయి, సిఐడికి కానీ లేదంటే ఇతర విచారణ సంస్థలకు ఆ పరిధిలోకి రావు. కానీ ఈ రకంగా వేధింపులు గుర్తు చేయడానికి ఈ కామెంట్స్ చేయడం కానీ లేదంటే ఇదంతా ఎట్లా చూడాలి? మేము ఏనాడు తప్పు చేయలేదు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఇది మన తెలుగుదేశం పార్టీ అకౌంట్లు అడుగుతున్నారు. మా ఆడిటర్ గారు ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేశారు వయా ఈమెయిల్. అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నంబర్ 1. నంబర్ 2, మిగతా పార్టీలతో పోల్చితే ఎలక్షన్ కమిషన్కి డెడ్ లైన్ లోపల అన్ని డీటెయిల్స్ పంపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫార్ చేసి ప్రతి మహానాడులో కూడా, మీరు ఫాలో అయ్యారో లేరో కానీ ప్రతి మహానాడులో కూడా కార్యకర్తల ముందర మా అకౌంట్లు మేము పెడతాం, ప్రతి మహానాడు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం.
అది మాకున్న చిత్తశుద్ధి. ఇంకా వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు అడుగుతున్నా 2018-19 ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైకాపా పార్టీకే ఎక్కువ బాండ్లు వచ్చినాయి, ఎలక్ట్రల్ బాండ్లు ఎక్కువ వచ్చినాయి. నాకున్న అవగాహన మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలు అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని, ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, ఆ పిచ్చి జగన్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఆధారాలు బయట పెట్టండి, ఎవరిచ్చారు ఈ డబ్బులు, మీరు ఆధారాలు కూడా బయట పెట్టండి. మమ్మల్ని అడిగారే, ఇప్పుడు మీరు కూడా బయట పెట్టండి. సార్ బాబు గారు జైల్లో ఎలా ఉన్నారు సార్? ఆరోగ్యం భద్రత వారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక ఆప్టిమిస్ట్, నిరంతరం ప్రజలకి సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలని ఆలోచించే వ్యక్తి. ఈరోజు కూడా కుటుంబం పరంగా వెళ్ళిన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతుంది, కృష్ణా జలాల్ని ఈ ప్రభుత్వం ఈ పిచ్చి జగన్ సొంత కేసుల కోసం తాకట్టు పెట్టాడే అనే బాధ ఆయన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు వల్ల పక్క రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, ఉద్యోగాలు ఉపాధి లేవు, పోలవరం పనులు ఆగిపోయినాయి, రాజధాని లేని అనాది రాష్ట్రంగా మనం మారిపోతున్నాం, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అప్పులు జరుగుతున్నాయి. ఇంకా మన భవిష్యత్తు ఏంటని ఇప్పుడు ఈరోజు కూడా ఆయన బాధ వ్యక్తం చేశారు. అంటే నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 28 రోజులు ఆయన కట్టేశారు అనుకుంటున్నారు, కానీ మనసులో మటుకు బాధ ఎవరు కట్టారు. టీడీపీ జనసేన సమన్వయంతో ప్రణాళిక చేసిన కొంతమంది టీడీపీ సభ్యులు కమిటీగా ఏర్పడి ముందుకు ఎలా వెళ్ళబోతోంది, కార్యాచరణ ఏంటి? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ తొందరలో ప్రకటించబోతున్నాం. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే ఆదేశాలు కార్యక్రమాలన్నీ ఇరు పార్టీలు పాటించి తూచా తప్పకుండా కలిసికట్టుగా అమలు చేస్తాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఎదురుదాడి మొదలైంది, విపరీతంగా మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ కలిసి వెళ్ళబోతున్నాయి, ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు, ఏదన్నా ఉంటే సాక్ష్యాలు చూపించండి అనుకున్నా ఎక్కడైనా ఎపిసోడ్. అయ్యా, వైకాపా నాయకుల్ని కార్యకర్త ఒకసారి పోలీసులు లేకుండా రమ్మని ప్రజలే తన్నేటట్టున్నారు, కొంత దగ్గర ఆల్మోస్ట్ తన్నారు. అది వాళ్ళ పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రజల తరపున పోరాడినందుకు, ప్రజల స్వరం ఈ పిచ్చి జగన్కి వినిపించినందుకు ఆయన పైన కేసులు పెడుతున్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు, దాడి చేసేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు. ఏం సారీ, 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు, పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు అడిగారు. నాకు అర్థం అవుతుంది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా, చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళని అడిగారా అని. ఎందుకంటే చాలా స్పష్టంగా ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించానని బల్లగుద్ది సిఐడిని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏనాడు ఆయన తప్పు చేయాల, ఏనాడు ఆయన చట్టాన్ని ఉల్లంఘించలా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అండి. ఆయన ఎప్పుడు ఈరోజు జరగాల్సిన పని ఈ క్షణం అయిపోవాలంటారు. మేము మంత్రులుగా పనిచేసాను క్యాబినెట్లో, ఎస్ గర్వంగా చెప్తున్నా. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2000 ఫైల్స్ క్లియర్ చేశా, యావరేజ్ స్పీడ్ 55 నిమిషాల్లో క్లియర్ చేశా. ఎందుకు? ముఖ్యమంత్రి ఆయన మమ్మల్ని వాయించేవాడు. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏ మంత్రి స్లోగా ఉన్నాడు లెక్క తేలి చెప్పాడు, ఎందుకు మీరు ఫైల్స్ పైన కూర్చుంటున్నారు, క్లియర్ చేయండి, స్పీడ్గా ఉండండి, ప్రజల కోసం మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పారు. సో సిఐడి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చినా కొత్తగా ఏం దొరికేదే ఉండదు. ఇంకా ఆయన దగ్గర చెప్తారు, లేదు సార్ 27 కోట్ల కొద్ది కాదు, 0 అవినీతే జరగలేదని తిప్పి ఆయనకే చెప్తారు. అలాంటి పరిస్థితి జరుగుతున్నాయి, యోగాళం ఆగిపోయింది, బస్సు యాత్ర కూడా ఆగిపోయింది. అంటే ప్రజల ముందుకు ఏ రకంగా వెళ్ళబోతున్నారు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ఏం చెప్పలేదు. ఎస్, ఈరోజు మీరు టీవీనేనా? ఓహో, టీవీనేనా? వెరీ గుడ్ బ్రదర్. నో నో, యువర్ టీవీనేన్, జర్నలిస్ట్ కాదన్నా. టీవీనేన్ అంటే టీవీనేనా అని అడిగా, ఎందుకంత భయపడుతున్నావు? నేనేం అనలేదు, కరెక్ట్, ఏ ఛానల్లో చెప్పారు అంతే. టీవీనేన్ అంటే టీవీనేన్ అన్నా అంతే. నేను మా రాలేదు ఎన్టీవీ, మా మిత్రుడు ఉన్నాడు, సాక్షి వచ్చాడు. ఎవడబ్బా సాక్షి? నమస్కారం సార్, బాగున్నారా? వెరీ గుడ్ సార్. తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదు. 175 నియోజకవర్గాల్లో మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి బాబుతో నేను అనే కార్యక్రమం కూడా చేస్తున్నాం, ప్రతి గడప దొక్కుతున్నాం, ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం. ప్రజలందరికీ ఒకటే చెప్పాం, మీ తరపున పోరాడినందుకు
ప్రజల తరపున పోరాడినందుకు ఈరోజు 28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వ్యవస్థల్ని మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ పిచ్చి జగన్ పంపించాడు. పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్, ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్, కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోయారు న్యాయం చేయండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్. ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇంకా నా పాదయాత్ర కానివ్వండి, తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. నేనైతే అడగలేదండి. ప్రధానమంత్రి మోడీజీ గారిని కానివ్వండి, అటుపక్కన హోంమంత్రి అమిత్ షా గారిని నేనైతే టైం అడగలేదండి. రాష్ట్రపతి గారు కూడా కలిసారు చెప్పారు కదా సార్, అట్లా అప్పుడు అక్కడ నుంచి ఎలాంటి అబ్జర్వేషన్ ఏమనిపించింది? రాష్ట్రపతి గారికి అన్ని చెప్పాము. ఎలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన వరకు దొంగ కేసులు బనాయిస్తున్నారో అది చాలా స్పష్టంగా మేడం గారు కూడా చెప్తాం జరిగింది. ఇంకా మేడం గారు రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారని కూడా చెప్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి. అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ కానీ ఏమో స్పీడ్గా ఎక్కాడు ఆయన. దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. దాంట్లో ఎలాంటి డౌట్లా ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది. కానీ ఎస్ ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన మాకు మా ఆలోచనలు ఉన్నాయి. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న ఎస్పీ గారికి కూడా ఒక లేఖ కూడా వచ్చింది. ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము, మేము నక్సలైట్స్, చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తామని కూడా ఒక లెటర్ వచ్చింది. అదేవిధంగా ఎవరో ఒకరు డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగరేస్తాం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది. ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నాను, ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు, గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు. అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవరిపైన అయితే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు, వాళ్ళందరూ ఈరోజు ఇదే రాజమండ్రి జైల్లోనే. మాకైతే నిజంగానే ఈరోజు కూడా చెప్తున్నా, తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీరే అన్నారు జైలు లోపల అడుగు పెట్టినప్పుడు ఆ విజువల్స్ బయటికి రాకూడదు. ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు. కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు, పదే వేస్తున్నారు. నేను కూడా చూశాను. దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం. దీన్ని సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం. INB కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అడదలుచుకున్నాం. మా ఎంపీలు కానివ్వండి, మా రాజ్యసభ ఎంపీ కనకమెట్ల రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం. అందరం కలిసికట్టుగా చేస్తాం. యువగలం వాలంటీర్లు దాదాపు అందరు ఇప్పుడు బయటకు వచ్చారు. కొంతమంది పైన కావాలని మళ్ళీ PT వారెంట్ వేసి లోపల పెడతాం జరిగింది. అంటే వాళ్ళు తెలిసింది ఇది ఒకటే కదా, పోలీసు వ్యవస్థని వాడుకుని ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎట్లా ఇబ్బంది పెడతాం వాళ్ళకి తెలుసు. పోలీస్ సోదరులు కూడా ఆలోచించమంటున్నాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు అధికారంలోకి వస్తున్నాం, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం. తప్పనిసరిగా తప్పుడు కేసులు బనాయించినందుకు శిక్ష కూడా మీకు ఏపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సో దయచేసి చట్టాల్ని మీరు ఉల్లంఘించద్దు. రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయండి అని పోలీస్ సోదరులు కూడా నేను కోరుతున్నాను. సీఎం జగన్ ఢిల్లీ ఎన్నికల కోసం వెళ్ళారని ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. ముందస్తు పైన వెళ్ళబోతున్నారు, కేంద్ర ఆమోదం తీసుకుంటారు. పిచ్చి జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ఆ పార్టీకి చెందిన ఎంపీలను అడిగితే బాగుంటుంది. నాకేం తెలుస్తుంది ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్ళాడో చెప్పు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దల సామాన్య ప్రజలు సైతం మాట్లాడుతున్నారు. దీనిపైన నేను ఆల్రెడీ గతంలో స్పందించాను.
నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఆధారాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో హస్తం ఉందని ఎలాంటి ఆధారాలు లేవు. సో ఊహాగానాలపైన స్పందించే వ్యక్తి లోకేష్ కానే కాదు. ఆధారాలు ఉంటే నేను స్పందిస్తాను. ఇప్పుడు ఎట్లయితే బల్లగుద్ది మేము తప్పు చేయలేదు అని మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మేము తప్పు చేయలేదు అంత. ఇదే కాదు, నా 2000 ఫైల్స్ కూడా తీయమని, మాదంతా ఎలక్ట్రానిక్ ఫైల్స్ వచ్చగల ఈ ఫైల్స్ అన్ని 2000 ఫైల్స్ తీయమని. ఐఎమ్ రెడీ. మేము ఏనాడు తప్పు చేయాలి, అది మాకున్న చిత్తశుద్ధి. అవును, నేను చెప్పే కదా, లవ్ లెటర్ ఇచ్చారు, నేను సంతకం పెట్టా, 4వ తారీఖు వచ్చేదానికి సిద్ధపడ్డా. దాంట్లో నాకు సంబంధం. ఇప్పుడు ఐఎమ్ నియర్లీ అ షేర్ హోల్డర్ టుడే ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్. డాక్యుమెంట్లు నాకు అడిగే అర్హత నాకు లేదు. యాజ్ అ షేర్ హోల్డర్, ప్రమోటర్ అయినా ఐఎమ్ స్టిల్ అ షేర్ హోల్డర్. అది మేము కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళి ఇది కరెక్ట్ కాదని కోర్టు అది కొట్టేసింది. 41A క్లాజ్ G కొట్టేసింది. మళ్ళీ 10వ తారీఖు వెళ్ళమని నాకు కోర్టు చెప్పింది. నేను వెళ్తా. నేను ఎక్కడ పారిపోలేదు. నేను ఇతర సింగపూర్కి వెళ్ళలేదు, కంబోడియాకి వెళ్ళలేదు. ఢిల్లీలో ఉన్న 50 అశోకాలో మీటింగ్ పెట్టుకున్నా. ఎంపీలందరూ కూడా నాతోనే ఉండే. సో నేను ఎక్కడికి వెళ్ళా. భారతదేశంలోనున్నా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా. రాష్ట్రంలో చేస్తామండి, మాకు వేదికలు అవసరంలా. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మా పోరాటం మేము కొనసాగిస్తాం. ఓకేనా? ఈ ప్రభుత్వంలో పరిస్థితులు మారుతాయండి. కనీసం ఒక గుంత కూడా సరిగా పూడ్చలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఏం చెప్పమంటారు దానికన్నా? కోర్టు పర్మిషన్తో ఇంటి భోజనాలు మటుకు మేము పంపిస్తాం. థ్యాంక్ యూ. ఎవరండి? అధికార పార్టీ? వాళ్ళకి ఎందుకండి? నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, కంచుకోట్లో కాకుండా జగన్ ఎప్పుడు గెలవని సీట్లో నిలబడండి అని నేను అడిగానా? అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళ విధి విధానాలు. అది నేను ఎందుకు క్వశ్చన్ చేస్తా? అలాంటిది మా పార్టీ గురించి కానివ్వండి, జనసేన గురించి వాళ్ళకి ఎందుకండి కంగారు? నేను కలిసికట్టుగా పనిచేస్తామని నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడనే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు నాయకత్వంలో భవిష్యత్ కార్యాచరణ కూడా వెల్లడించడం జరిగింది. సో ఎందుకు కంగారు పడుతున్నారు వైకాపోని? ఎందుకు మమ్మల్ని చూస్తే అంత భయం? ఎందుకు ఇన్ని కేసులు? నేరుగా వచ్చి చర్చించుకోమనండి. థ్యాంక్ యూ. ఓకేనా? TV9 ఓకే? సాక్షి క్వశ్చన్స్ ఏమన్నా? నో? ఎన్టీవీ ఎవరు? ఎనీ క్వశ్చన్స్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అందరూ నమస్కారం. మీరు ఆగండి సార్.